ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు థియేటర్లోకి అయితే రాబోతుంది. కానీ ఈ సినిమాని మనం 2 సార్లు చూడాలంట. 2 సార్లు ఎందుకు చూడాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా ఏదైతే ఉందో, రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. మరి ఫస్ట్ రివ్యూని ఎవరిచ్చారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ రాజాసాబ్ సినిమాకి ప్రజెంట్ 3 బంపర్ ఆఫర్లు తగ్గడం జరిగింది. ఆ 3 బంపర్ ఆఫర్లు ఏంటి అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే సినిమా టికెట్ల రేట్ విషయంలో కొంచెం గడబడి ఉండేదో ఆ గడబడి అయితే తొలగిపోయింది. ఫైనల్గా ఏంటంటే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి మనకు కోర్టు నుంచి ఆర్డర్ రావడం జరిగింది. దానికి అనుసారంగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ప్రీమియర్ సంబంధించిన రేట్లు పెంచడం జరిగింది. ఆంధ్రాలో ఇంకా తెలంగాణలో కూడా ఆ ప్రీమియర్ సంబంధించిన రేట్లు పెంచడం జరిగింది. అలాగే ఆంధ్రాలో 10 రోజుల పాటు టికెట్ రేట్లు ఒక విధంగా ఉంటాయి, 10 రోజుల తర్వాత ఒక విధంగా ఉంటాయి. తెలంగాణలో కూడా మొదటి ప్రీమియర్స్ కాకుండా మొదటి 3 రోజులు టికెట్ రేట్లు ఒక విధంగా ఉంటాయి. తర్వాత 12వ తారీఖు తర్వాత మళ్ళీ టికెట్ రేట్లు ఇంకో విధంగా ఉంటాయి. సో ఏంటంటే టికెట్ ప్రైజెస్ అయితే హైక్ కావడం జరిగింది. ఇది కలెక్షన్స్లో నిజంగా ఎఫెక్ట్ అయితే చూస్తుంది. మంచి కలెక్షన్స్ అయితే మొదటి రోజు రాజాసాబ్ సినిమాకి అయితే వస్తాయి. అలాగే రెండో అడ్వాంటేజ్ ఏంటంటే జననాయకుడు సినిమా పోస్ట్పోన్ కావడం. సో జననాయకుడు పోస్ట్పోన్ కావడం అక్కడ విజయ్ తలపతి గారు కూడా హ్యాపీనెస్సే. ఎందుకు అంటే ఆ సినిమా ఈ సినిమా కాంపిటీషన్గా వస్తే 2 సినిమాల్లో ఏ సినిమాకు కూడా సరైన కలెక్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు 2 సినిమాలు కూడా ఒకటేసారి వస్తే ఆ సినిమా 100 కోట్లు, ఈ సినిమా 100 కోట్లు వసూలు చేయగలదు. బట్ ఏదైతే ఆ మార్క్ ఉంటుందో ఆ మార్కు రీచ్ కాలేవు. కాకపోతే ఇప్పుడు సింగిల్గా వస్తుంది రాజాసాబ్ కాబట్టి, కాంపిటీషన్ లేదు కాబట్టి ఇప్పుడు రాజాసాబ్ సినిమా దాదాపు 150 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే విజయ్ తలపతి ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేయాల్సిన విషయమే. ఎందుకంటే ఆ సినిమా తిరిగి ఎప్పుడు రిలీజ్ అయినా ఆ సినిమా కూడా తమిళనాడులో తమిళ సినిమాకి సంబంధించి ఇప్పుడైతే ఏవైతే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఉన్నాయో ఆ అన్ని సినిమాలకు సంబంధించిన రికార్డ్ని అయితే విజయ్ తలపతి గారి జననాయకుడు సినిమా మొదటి రోజు బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా పోస్ట్పోన్ అయింది కాబట్టి మంచి గ్యాప్లోనే రావడం జరుగుతుంది కాబట్టి ఆ సినిమా కూడా 150 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఇప్పుడు రాజాసాబ్ కూడా ఈజీగా 150 కోట్ల వరకు వసూలు చేస్తుంది, ఎందుకంటే సింగిల్గా వస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇక మూడో అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఈ సినిమాని రాజాసాబ్ సినిమాని ఇంతకుముందు తమిళనాడులో మనకి ఈ సినిమా రిలీజ్ అవుతుంది జననాయకుడు కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వలేదు. అది కూడా 10వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు జననాయకుడికి సంబంధించిన సినిమా తొలగిపోయింది కాబట్టి, పక్కకి జరిగింది కాబట్టి ఓవర్సీస్లో ఆ జననాయకుడికి సంబంధించిన ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి అవన్నీ రాజాసాబ్కు దక్కడం జరిగింది. అలాగే స్క్రీన్స్ కూడా చాలా స్క్రీన్స్ రాజాసాబ్కి ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో కూడా ఎక్కడైతే ఈ జననాయకుడికి సంబంధించిన స్క్రీన్స్ ఇవ్వడం జరిగిందో తిరిగి అవన్నీ కూడా రాజాసాబ్కి ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి అడ్వాంటేజ్ అయింది. సో ఈ మంచి అడ్వాంటేజ్ వల్ల ప్రభాస్ గారి సినిమాకు కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాజాసాబ్కి సంబంధించి ఫస్ట్ రివ్యూ ఎవరిచ్చారు అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, బేసిక్గా కొన్ని పెద్ద సినిమాలు షూట్ చేసినప్పుడు కొంతమంది మెయిన్ పెద్ద వాళ్ళు ఎవరో ఉంటారు, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, అలాంటి వారిని కొంతమందిని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి వాళ్ళతో సినిమాలు చూపిస్తారు. దాంతోపాటు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా చూపిస్తారు ముందు. ఆ సినిమా చూపిన దాంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ఎర్లీ ఎస్టిమేటెడ్ రివ్యూ ఇవ్వడం జరిగిందనమాట. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పడం జరిగింది. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఎప్పుడైతే మనము చిరంజీవి గారిని కొన్ని సినిమాల్లో చూడడం జరిగింది కదా, ఆ విధంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారి కామెడీ హైలైట్గా ఉంది. అలాగే మిగతా వాళ్ళ క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా కామెడీ పండించడం జరిగింది. ఖచ్చితంగా ఒక సంక్రాంతికి మంచి సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమాని 2 సార్లు చూడాలంట. 2 సార్లు ఎందుకు చూడాలని కూడా చెప్తాం. ఈ సినిమా మొదట ఏదైతే రివ్యూ రావడం జరిగిందో ఆ రివ్యూకి సంబంధించి ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, ఈ సినిమాలో ఒక సీన్ని కట్ చేస్తారంట. ఏది ప్రభాస్ గారు చుట్ట సీన్ ఉంటుంది కదా, ఆ చుట్ట సీన్ని కట్ చేశారంట. ఆ చుట్ట సీన్ని తిరిగి 15వ తారీఖు తర్వాత యాడ్ చేస్తారంట. అంటే 15వ తారీఖు తర్వాత అంటే సినిమాని 2 సార్లు చూడాలి ఫ్యాన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే అదొక మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెద్ద సినిమాలకు చాలా సినిమాలకు ఇలాగే చేస్తున్నారు. తర్వాత మళ్ళీ కొన్ని సీన్లను యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్పుడు మిర్చి సినిమాలో కూడా రెయిన్ ఫైట్ ఏదైతే ఉందో ఆ రెయిన్ ఫైట్ని ముందుగా లేదు, ఆ రెయిన్ ఫైట్ని తర్వాత యాడ్ చేయడం జరిగింది. అలా ప్రతి సినిమా కూడా కొన్ని పెద్ద సినిమాలకి ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేయడం జరుగుతుంది. సో ప్రభాస్ గారి సినిమా కూడా 2 సార్లు ఖచ్చితంగా ఆడియన్స్ చూడాల్సిందే. సినిమా చూసిన వాళ్ళు బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి రివ్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా ఖచ్చితంగా ఫ్యాన్స్ చూస్తారు. అండ్ ఈ సినిమా మీద అంత నమ్మకం ఎందుకు ఉంది అంటే, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మారుతి కావడం. ఎందుకంటే మారుతి ఇంతకుముందు భలే మగాడు, ప్రేమకథ చిత్రం ఇలాంటి సాలిడ్ మూవీస్ మనం తీయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి కోసం ఇంత పెద్ద స్కేల్ పైన దాదాపు 450 కోట్ల బడ్జెట్ పెట్టి అది పాన్ ఇండియా వైజ్గా ప్రభాస్ గారిని ఇప్పటివరకు ఈ జానర్లో ఎవరు కూర్చో పాన్ ఇండియా ఆడియన్స్ చూడలేదు. అనే కామెడీ రోల్లో మనం మాత్రమే చూడడం జరిగింది బుజ్జిగాడు సినిమాలో. బట్ ఎవరు కూడా మిగతా వాళ్ళు చూడలేదు. పాన్ ఇండియా ఆడియన్స్, నార్త్ ఆడియన్స్ మెయిన్గా ఒకవేళ ప్రభాస్ గారు కామెడీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇప్పుడు నార్త్ ఆడియన్స్ చూస్తాడు. అలాంటి సినిమా తీస్తున్నప్పుడు, ఇలాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్తో తీస్తున్నప్పుడు ఖచ్చితంగా మారుతి ఎంత జాగ్రత్త తీసుకున్నాడో అర్థమవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఎర్లీ రివ్యూస్ అయితే సూపర్ పాజిటివ్ రివ్యూస్ రావడం జరుగుతుంది. రేపు సినిమా థియేటర్లో ఆడినప్పుడు ఖచ్చితంగా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది.
అండ్ ఈ సంక్రాంతికి ఏవైతే తెలుగు సినిమాలు వస్తున్నాయో ఆ తెలుగు సినిమాలు అన్ని కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.